వెల్కమ్ టు నియాన్ వీడియోస్. ఇప్పుడు వచ్చేసి మనం ధూల్పేట్లో ఉన్నాం. ధూల్పేట్లో గణేషుని ఎలా తయారు చేస్తారో మీ అందరికి చూపిస్తాను. యాక్చువల్గా ఫెస్టివల్కి ఒక 6 months ముందే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్క గణేషుని రెడీ చేయడానికి ఒక 10 members వరకు కష్టపడతారు. ఇక్కడ 1 feet నుంచి వెళ్ళి 30 feet వరకు గణేషుని అనేది రెడీ చేయడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేసే కెమికల్ వచ్చేసి పిఓపి కెమికల్, ఇంకా కొబ్బరి నార యూజ్ చేస్తారు, ఇంకా కొన్ని ఐరన్ రాడ్స్. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ని ఇలా పిఓపి తోటి ఇలా బెండ్ చేసి అందులో పిఓపి తోటి గణేషుని రెడీ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత ఒక 10 days వరకు ఈ గణేషుని ఇలా ఎండకు పెడతారు. ఎండకు పెట్టిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు. పెయింటింగ్ చేయడానికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేషన్ ఉంటుంది. దాని కలర్ అన్నీ సెట్ చేసుకొని పెయింటింగ్ వేస్తారు. పెయింటింగ్ తర్వాత గణేషుని లుక్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క గణేషుని తయారు చేయడానికి చాలా కష్టం ఉంటుంది. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు రోజంతా. నారతోటి పిఓపి కలిపి ఇలా చేస్తూ ఉంటారు. దాన్ని పాలిష్ చేసి గణేషుని స్మూత్గా రెడీ చేస్తారు. దాని తర్వాత ఒక్కొక్కరు కలిసి ఇంకా ప్యాచప్స్ అన్ని పెయింటింగ్స్ వేసి మైనర్ డీటెయిల్గా డిజైన్ చేసి దాన్ని కంప్లీట్గా రెడీ చేస్తారు. ఫైనల్గా వచ్చేసరికి ఇలా గణేషుని ఒక 10 to 15 days ఆరబెట్టేసి దాని తర్వాత అది ఆరిన తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. పెయింటింగ్ తర్వాత ఫైనల్ లుక్ ఇలా నీట్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద గణేశుడు ఉన్నాడో వీడియోలో. ఇలా ఒక్కరు కాదు, చాలామంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. ఈ మధ్య ఇలా పంచలు వేసి పెయింట్ వేయకుండా పంచలు వేయడానికి డ్రెస్ వేయడం అని కొత్త ట్రెండ్ నడుస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా గణేశులని చాలా రెడీ కావడానికి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు అంకుల్ ఎంత మంచిగా పెయింటింగ్ వేస్తుందో. దీంట్లో ఇంత కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ని డిమాండ్ చేస్తారు. ఒక్కొక్కరి దగ్గర ఒక crores లక్షల గణేశుడు కూడా ఉన్నది ఇక్కడ. గణేషే కాదు, మనకి ధూళిపేటలో లడ్లు కూడా దొరుకుతాయి. లడ్లు కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి చాలామంది కొనుకెళ్తారంట. ఈ ప్రాసెస్ కూడా చాలా నీట్గా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఒక 100 మంది వచ్చి ఇక్కడ లడ్డు కొనుక్కొని వెళ్తారంట. మొత్తం తయారు చేసినాక గణేషుని ఇలా ఫంక్షన్ హాల్ లాగా ఉంటాయి, ఇలా హాల్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపలికి వెళ్తే మనకు చాలా గణేషులు ఉంటాయి. ఒక 5 feet నుంచి 6 feet వరకు, 10-15 feet కూడా ఉంటాయి. ధూల్పేట అనేది దేనికి ఫేమస్ ఈ గణేషుని చూసి ఒకసారి తెలుసుకోండి. సూపర్ ఉంటాయి గణేషులు. చిన్న మైనర్ డీటెయిల్ కూడా ఎంత క్లియర్గా కనబడతాయి గణేషులు. ఒకసారి చూడండి గణేషుని ఎంత నీట్గా తయారు చేశారు. వాళ్ళు పడే కష్టానికి లాభం రావాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి 1 year ఒకటేసారి కదా, ఈ సీజన్లోనే వాళ్ళకి లాభం. మళ్ళీ ఇదే వచ్చిన అమౌంట్ తోటి వాళ్ళు ఇయర్ మొత్తం బతకాలి. అందుకే వీళ్ళు చాలా కష్టపడతారు. అలాగే వాళ్ళు ప్రైస్ కూడా చాలా డిమాండ్ చేస్తారు. ఫైనల్గా మనం చెప్పే రేట్ కంటే తక్కువనే ఇస్తారు మనం అడిగితే. ఎందుకంటే ఫైనల్గా వాళ్ళు ఏం చేసుకోలేరు కదా, బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వేరే గణేషులు వేరే ట్రెండ్ ఉంటుంది కాబట్టి మనం ఎంత ప్రైస్ అడిగినా దానికి కొంచెం ఎక్కువ అడి ఇంకా కొనుక్కుంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా డిమాండింగ్గా ఎక్కువ ఉండరు. ఇంకా
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ధూల్పేట్ గణేష్ గైస్. మీరు కూడా తెలుసుకున్నారు కదా గణేష్ని ఎలా రెడీ చేస్తారని. జల్దీ ధూల్పేట్కి వెళ్ళి మీరు కూడా గణేష్ని కొనుక్కోండి. చాలామంది ఇప్పటికే స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్ని డేస్లో ఇలాంటి గణేషుడు కూడా దొరకదు. అండ్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బాయ్.